అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైందని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించడం తరతరాలుగా వస్తుంది. పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావాణిలో కనిపిస్తుండటం విశేషం. ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండిన్య దంపతులు సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కించేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పాడట. పాలకడిలిలో శేషశయ్య మీద పవలించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని ఆ ఆదిశేషుణ్ణి సయ్యగా చేసుకుని పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో 7 పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం శబ్దం చేసుకున్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోక చెక్క, ఒక వెండి నాణం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంత పద్మనాభ స్వామి పూజలో 14 సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. 14 లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగించేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి 14లో సగమైన 7 సంఖ్యలో 7 పడగలను పెట్టడం, 14కు రెండింతలైన 28 సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి 14 ఏళ్లకొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధాన అంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరణానికి 14 ముడులుంటాయి. మరికొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా 14 లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలుచుకోవడం కోసమే. ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలాని వ్రత గ్రంథాలు పేర్కొంటారు. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటారు. ఈ వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్య ధర్మాలను అనుసరించేవారు దైవ కృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించిన వారు జన్మ జన్మలకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడుకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకున్న పులి దగ్గరకు వెళ్లి సత్య వ్రతాచారణకు చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకుంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్నా అని భావించింది. తన లేగదూడుకు కడుపు నిండా పాలు పట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శజీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలుచుకుంటారు. వ్రత విధానము: శుచిగా స్నానమాచరించి గృహాన్ని, పూజా మందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజా మందిరమునందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షిణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి. ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 14 పడగలు గల అనంతుణ్ణి, నవగ్రహాలను పూజించిన తర్వాత యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించాలి. బిందుతో నీటిని తెచ్చుకొని ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి. ఆ తరువాత అనంతుడిని షోడశోపచారాలతో అనంత పద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి. రథముతో తోరమును కట్టుకోవాలి. ఎరుపు రంగులో 14 పోచాలతో తయారైన తోరాన్ని ధరించాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.